సార్ ఏంటి బీఆర్ఎస్ పరిస్థితి? 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్లోకి, ఇంకా క్యూ కడుతున్నారా? బీఆర్ఎస్ పూర్తిగా క్లోజ్ అయిపోతుంది, ఇంకేం ఉండదు అని చెప్పి మాట్లాడే పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటే బీఆర్ఎస్లో అయితే కాంగ్రెస్ క్లోజ్ అయిందా? అధికారంలోకి వచ్చింది కదా. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేస్తే వైసీపీ క్లోజ్ అయిందా? అధికారంలోకి వచ్చింది కదా. దేశమంతటా కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళంతా బీజేపీలో చేరారు కదా ఈ 10 ఏళ్లలో. కాంగ్రెస్ ముక్త భారత్ అయిందా? కాంగ్రెస్ 52 నుంచి 99కి వచ్చింది. సో రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులు కొత్త కాదు. ఎవరు అధికారం ఉంటే అటువైపు నాయకులు మారుతుంటారు. సో రాజకీయ పార్టీలు కూడా ఎంకరేజ్ చేస్తుంటాయి. ఇప్పుడు ఇదే కేసీఆర్ ఇవాళ అయ్యో అన్యాయం అన్యాయం అంటున్నాడు, మరి ఆయన చేసింది కూడా అదే పని కదా. ఇప్పుడు భానుప్రసాద్ ఇవాళ కాంగ్రెస్లో చేరాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన కాంగ్రెస్ వాడే కదా. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి వచ్చి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చాడు. సారయ్య, బసవరాజ్ సారయ్య, ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఉన్నాడుగా. సో ఆయన కాంగ్రెసే కదా. సో ఇలా ఏదో ఒక పార్టీ నుంచి వచ్చి పార్టీ అధికారం ఉన్నప్పుడు చెడామడ అవసరం ఉన్నా లేకపోయినా ఫిరాయింపులు ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు ఎంకరేజ్ చేయడానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే మాట్లాడుతూ ఉపయోగం. ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ చేస్తే మళ్ళీ వీళ్ళే అనుభవిస్తారు. సో ఇది ఒక సైక్లిక్ ప్రాసెస్. సో ఇప్పుడు పెద్ద ఎత్తున బీజేపీ ఈసారి ఫిరాయింపుదారులకు దేశమంతా టికెట్ ఇచ్చింది. 25% క్యాండిడేట్ ఫిరాయింపుదారులే. ఏం జరిగింది? 63 సీట్లు తగ్గినాయి. సో అందువల్ల పార్టీలు చెప్పే ప్రతిపక్షాలు ఉన్నప్పుడు నీతులు చెప్తాయి, అధికారం ఉన్నప్పుడు అదే పని చేస్తాయి. సార్ మన పాలన లేక దేశమే నష్టపోయిందని కేసీఆర్ గారు అండంలో ఆంతర్యం ఏంటి? దేశంలో లేరు కదా పాలన, వాళ్ళు రాష్ట్రంలోనే ఉన్నారు. అదే మన పాలన లేకపోవడం వల్ల దేశమే నష్టపోతున్నది అంటున్నారు ఆయన. ఇప్పుడు ఎవరైనా అలా పార్టీ వాళ్ళు ఉత్సాహపరచడానికి చెప్తుంటారు కదా. సార్ ఓవరాల్గా చూస్తే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ ఫిరాయింపులు అవనియండి, వేరే అంశం అవనియండి, 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధి అనే అంశం చూస్తే ఏ రకంగా మనం కంపేర్ చేయాలి? అభివృద్ధికి ఫిరాయింపులకి ఏం సంబంధం ఉంటుంది? అభివృద్ధి ఫిరాయింపులు రాజకీయ రంగంలో జరుగుతుంటాయి. అభివృద్ధికి దానికి ఏం సంబంధం ఉండదు. ఆ ఫిరాయింపుల అంశం కాదు సార్, అభివృద్ధి అనే అంశం మీద తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, దాని కంపారిటివ్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జరగాల్సిన అలా అంత వేగ్గా క్వశ్చన్కి నేను ఆన్సర్ చేయలేను. అది చాలా వేగ్ క్వశ్చన్ కదా. ఆంధ్రప్రదేశ్ అయితే ఏదైనా స్పెసిఫిక్గా మాట్లాడగలం తప్ప అంత జనరలైజ్గా మాట్లాడలేదు. సార్ అభివృద్ధి ఇన్వెస్టర్లని ఇన్వైట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారని మాట్లాడే పరిస్థితి, అంటే ఎలాంటివి ఆంధ్రప్రదేశ్కి వనరులుగా ఏర్పడే అవకాశం ఉంటుంది? ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ల మీద దృష్టి సారించాలి అంటే ఆల్రెడీ వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ రంగము, సెమీ కండక్టర్స్ ఇలాంటివన్నీ మా ప్రియారిటీస్ అని లోకేష్ తన ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు కదా. అవును. సో అందులో అలాగే అగ్రో బిజినెస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇవన్నీ చెప్తున్నారు ఓపెన్గానే. చూడాలి మనం ఏ రంగంలో వస్తాయని. సార్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు అనే అంశం అన్నది కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు ఒకే బిడ్డల్లాగా చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన ఇప్పుడు వాళ్ళతో బీజేపీ తోటి కొనసాగుతుంది. కేంద్రంలో కూడా ఖచ్చితంగా వీళ్ళు హెల్ప్ కావాల్సిన పరిస్థితి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది. అలాగే తెలంగాణ రాష్ట్రానికి ఆ పరిస్థితి లేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఒకవేళ తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్కి ఎక్కువగా ఏమన్నా వనరులు అవి ఇస్తే మళ్ళీ డిస్టర్బెన్స్ ఏమన్నా 2 రాష్ట్రాల మంది వచ్చే ఛాన్స్ ఉంటుంది. అట్లా ఊహించి హైపాథెటికల్గా ఆన్సర్లు చేయలేం కదా. ఏం చేస్తారన్న దాన్ని బట్టి కదా. ఏదో అయితే ఇలా అయితే అలా అయితే ఇలా అయితే నేను ఎట్లా చెప్పగలను? అంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ వైపు ఎక్కువ మొగ్గు చూపించే అవకాశం ఉంటుంది. ఇన్వెస్టర్లు రావడం అనేది కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ఇచ్చి ఏదో గుజరాత్కు రప్పించుకుంటే తప్ప జరగదు. మిగతా ఏ రాష్ట్రంలో జరగలేదు కదా. ఇది మధ్యప్రదేశ్లో జరగలే, బీజేపీ ప్రభుత్వం ఉన్న బీజేపీ ప్రభుత్వాలు ఉన్న వేరే చోట్ల కూడా జరగలే. ఇంకా గుజరాత్కు మాత్రం అది ఆల్రెడీ ఇండస్ట్రియల్ ఈకో సిస్టమ్ ఉన్న స్టేట్, ప్రైమ్ మినిస్టర్స్ ఓన్ స్టేట్ కనుక కొంత రకరకాల పద్ధతుల ద్వారా అక్కడికి రప్పించుకున్నామా నిజం. అలా కానీ మిగతా స్టేట్ల విషయంలో అల్టిమేట్గా ఇన్వెస్ట్మెంట్స్ అనేది అక్కడ ఇన్వెస్ట్ చేసేవాడు నాకు ఎంత లాభం వస్తుందో చేస్తాడు తప్ప నీకు ఈవెన్ ఇన్సెంటివ్స్ ఉన్నా చేస్తారనే లేదు. రాయితీలు ఉన్నంత మాత్రం రావాలని రూల్ ఏం లేదు. సో అల్టిమేట్గా అక్కడ మాకు ఇండస్ట్రీ పెడితే నాకు ఎకనామిక్గా బెనిఫిట్ అవుతుంది అని అనుకున్నప్పుడు పెడతారు. సార్ నితీష్ అక్కడ ప్రత్యేక హోదా అనే నినాదాన్ని ఎత్తుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇది ఇంక ప్రస్తావన వచ్చే పరిస్థితి లేదు కదా. ఆల్రెడీ ఈ ప్యాకేజ్ తీసుకున్నారు కాబట్టి ఈ హయాంలోని అంటే ప్రత్యేక హోదా అడుగుతామని అంటున్నారు కదా ఇప్పటికి కూడా. అక్కడ బీహార్లో అడగడంటే మేము కూడా అడుగుతామనే కదా, ప్రత్యేక హోదా అడగమని అనడం లేదు. ప్రత్యేక హోదాతో పాటు అనేక ఇతర అంశాలను కూడా మేము అడుగుతామని అంటున్నారు.
సార్ ప్రత్యేక హోదా వల్ల ప్రత్యేకంగా కలిసి వచ్చే అంశాలు ఏముంటాయి సార్ ప్రధాన 10 ఏళ్ళుగా చెప్తున్న టాపిక్ సార్. మళ్ళీ అంటే ఇప్పుడు ఏమైనా అసలు ఇవ్వనే అంటున్నారు కదా కేంద్ర ప్రభుత్వం, ప్రత్యేక హోదాలో అందరు తెలిసింది అసలు ఇండస్ట్రీ ఇవ్వేమని అంటున్నారు కదా, హోదా అన్నది లేనే అది లేదంటున్నారు రాంగ్, అది ఎక్కడా లేదు. 14th ఫైనాన్స్ కమిషన్లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వకూడదని ఎక్కడా లేదు. ఓవరాల్గా మారిన పరిస్థితుల్లో స్పెషల్ స్టేటస్ అనేది ఇర్రెలవెంట్ అయింది అని అన్నారు తప్ప ప్రత్యేక హోదా ఇవ్వకూడదు ఆంధ్రప్రదేశ్కి ఎక్కడ రికమెండేషన్ తెలియదు. సో హోదా అంశం అన్నది ఇంకా లేదు, అదేదో ప్యాకేజ్ లాగే అనుకున్నారు కదా అని ఇంక మళ్ళీ ఆ పరిస్థితి లేదంటున్నారు కదా. చూద్దాం సార్ ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వర్ గారు. ఇది ఈనాటి నమస్తే నాగేశ్వర్. స్టే ట్యూన్ టు 99 న్యూస్.